హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్ సంచారి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముంపు ప్రాంతం, మిడ్మానేర్ ముంపు ప్రాంతం చింతల్టానా అనే విలేజ్లో ఉన్నాం మనం. ఈరోజు మీకు ఈ ఏరియాను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను గట్టిగా గుద్దండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మొత్తం ఈ చింతల్టానా విలేజ్. ఇది మొత్తం శిథిలావస్థలో ఉన్నది. ఇది డ్యాంలో మునిగింది. దాదాపు ఒక 6 సంవత్సరాలు నీటిలోనే ఉన్నది. ఈ సంవత్సరం వాటర్ లేక ఇట్లా వెలవెలబోతుంది. లేదంటే ఇది చాలా కలకల్లాడే విలేజ్. ఇది వాటర్తో కలకల్లాడేది. మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎడారి ప్రాంతం కావద్దు తెలంగాణ అని ఈ 12 గ్రామాలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకొని మిడ్మానేరు ఈ ప్రాజెక్టుకు వాళ్ళ భూములు కానీ వాళ్ళ సర్వస్వాన్ని వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. వీళ్ళు వాళ్ళ జీవనోపాధిని, వాళ్ళ ఇళ్లను, వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, పుట్టి పెరిగిన గ్రామాన్ని పూర్తిగా వదిలేశారు. పూర్తిగా ఇక్కడ వదిలేసి కొందరు మన కరీంనగర్ నుండి వేములవాడ హైవేలో వీళ్ళకు కొత్త ఇండ్లు ఇచ్చారు. కానీ ఎంత ఇండ్లు ఇచ్చినా కూడా వాళ్ళ పంట పొలాలు, వాళ్ళు పుట్టి పెరిగిన ఏరియా, ఊరు, ఇల్లు విడిచి వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయి చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. నేను చూశాను వాళ్ళను. యువత అయితే మాకు ఏముంది, మాకు చదువు సరిగా లేదు, మాకు జాబులు లేవు, మాకు భూములు ఉంటే మా భూములు దున్నుకొని బతుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ఏముందన్నా, మా భూమి లేదు, ఏం లేదు, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేడు. మా భూమి మాకుంటే మేము సాగు చేసుకొని ఏదో ఒకటి చేసుకొని బతికే వాళ్ళము. వచ్చాము, ఇక్కడ ఉంటున్నాం. ఏమో అంతా దుబాయ్, మస్కట్ ఇట్లా వలసపోతున్నారు. ఇక వలస కార్మికుల అవస్థలు తెలిసినవే కదా. చాలా అంటే చాలా వీరి ఇండ్లను కానీ, కూలిపోయిన ఇండ్లను వీటిని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రం కోసం వీళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేశారు. కానీ వీళ్ళ కోసం ఎవరు ముందుకొచ్చే వారెవరు లేరు. ఇప్పుడు ఇది చింతల్టానా నుండి సీర్లవంచ పోయే రోడ్డు. సీర్లవంచ నుండి ఇది ఇల్లంతకుంట వరకు పోతుంది. కరీంనగర్ డిస్టిక్లో ఇల్లంతకుంట మండలం. ఇది మానేరు పక్కనే ఉంటుంది. ఇది బోరింగ్. ఇది ఒక 6 సంవత్సరాల క్రితం వరకు చాలా ప్రయాణికులు సేద తీరిన ప్రాంతం. ఇది చింతల్టానా బస్ స్టాప్. తెలంగాణ అంటేనే ఎల్లమ్మ, పోచమ్మ, మల్లన్న గుళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఊర్లో ఎల్లమ్మ గుడి, పోచమ్మ గుడి ఉంటుంది. ఈ ఊరు వాసులకు చాలా ముఖ్యమైన గుడి ఇది, ఎల్లమ్మ టెంపుల్. ఈ నీటి నుండి తేలిందని గ్రామస్తులు ఇక్కడ పూజలు కూడా చేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం వాటర్ లేక ఇలా కనిపిస్తుంది అంతే.
వీళ్ళ జీవితాలు, వీళ్ళ గాథలు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి శ్రావణ్ సంచారి ఛానల్.